ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో వాక్థాన్ నిర్వహించారు. టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, తొలి దశలో గుర్తిస్తే 100% కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. తిరుపతిలో స్విమ్స్, స్వీకార్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు నిర్భయంగా పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమం కోసం ఒక వాకథాన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రోజు రోజుకి క్యాన్సర్ కేసులు మన రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. సో దాంట్లో భాగంగానే క్యాన్సర్ మహమ్మారి మీద ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్లో అర్లీ స్క్రీనింగ్, డిటెక్షన్ వల్ల మనము చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనము ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎంస్ ద్వారా చాలా వరకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తున్నాము. మనకు ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏముందంటే, అలా గుర్తించిన తర్వాత ఏదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎటువంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి తిరుపతి జిల్లాలో కూడా స్విమ్స్తో పాటు స్వీకార్ వాళ్ళు అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ముందు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనీసం బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే, ఒకవేళ ఏమి లేకపోతే మంచిది, ఏదన్నా ఉన్నా కూడా అర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం వాటికి ఏదైతే అర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 గుర్తించినట్టయితే వాటికి ఖచ్చితంగా 100% రికవరీ కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కన్సూమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ మధ్య వాటి వల్ల మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నింటినీ తగ్గించినట్టయితే, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మంచిగా చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్కి సంబంధించి. అలాంటివి మనం ముందుగానే గుర్తించి దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.